హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన విశాలాక్షి గారు వైజాగ్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భావన శక్తి. దాంట్లోని ఒక టాపిక్ మాస్టర్స్ ప్రేమ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే. అందరికీ నమస్కారం. నేటి సమాజంలో అత్యంత సులువైనటువంటి ధ్యాన మార్గాన్ని అంటే శ్వాస ధ్యాస అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. వారి మార్గాన్ని సమాజంలో ప్రబోధిస్తున్నటువంటి స్వర్ణమాల పత్రిజీ గారికి కూడా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సరితా మేడంకి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఈ రోజుని భావనా శక్తి గురించి, భావనా శక్తిలో ప్రేమ అనే ఒక అంశం ఒకటి తీసుకున్నాము. దాని మీద మనం దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? అది అసలు ప్రేమ అంటే ముందుగా అన్ని మతాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా మానవునికి గుండెల్లో మంటలు పుట్టించి వాళ్ళ హృదయాన్ని ఒక భయంతో నింపేశారు. అంటే ప్రేమ పక్కకి వెళ్ళిపోయింది. ఈ భయంతో నింపేయడంతో ప్రతి మతం, ప్రతి సాంప్రదాయం కూడా భయం ఆధారంగానే మొత్తం పుట్టుకొస్తుంది. ఇలా కొన్ని తరాలుగా కూడా ఈ మానవ జాతి భయం అనే భావనే పీడిస్తోంది. ఇలా ఉంటే మానవుడు పాపాత్ముడు, మానవ జన్మకి లోపభూయిష్టు అయిన ప్రతి మనిషి కూడా బోధిస్తున్నారు. అంటే ప్రతి మతం వాళ్ళు ఇలాగే బోధిస్తున్నారు, వాళ్ళు పాపాత్మలు అది అని చెప్పేసి. కానీ నీవు పరిపూర్ణుడు కాదు, ఇంకా నీలో ఏదో లోపం ఉంది, ఇలా అన్ని మతాలు ఘోషిస్తుంటే ఈ వీళ్ళకి ఏమీ అర్థం కాక ఇంకా అలా భయంలోనే ఉండిపోతున్నారు. మేము పరిపూర్ణుడు కాదు, మేము ఆదర్శవంతులం కాదని ఎవరినో చూపించి ఆదర్శవంతులు వీళ్ళు అని చెప్పి చూపిస్తున్నారు. దైవత్వం అందుకోవాలంటే పరిపూర్ణత సాధించాలి అని చెప్పి చెప్తున్నారు. కొన్ని నియమాలు ప్రవేశపెట్టారు. వాటిని పాటించకపోతే మీకు చాలా కఠిన శిక్షలు వస్తాయి, లేకపోతే మీకు అంతా నరకం ప్రాప్తిస్తుంది. ఇలాంటి భయాలు పెట్టేయడంతో ప్రతి వాళ్ళు కూడా భయానికే ఎక్కువగా లోన్ అవుతున్నారు. అదే ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, ఎవరైనా ఒక చెల్లి అక్క ఉంటే, ఇగో నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు అనుకో, నేను అమ్మతో చెప్తాను అనేసరికి వాడు భయపడిపోయి అదేం చెప్తే అదే వింటాడు. అంటే ఒకళ్ళకి అలాగా ఒక దొంగలాగా అయిపోయాడు అనమాట. అంటే నాకు భయం అని చెప్పేసి అంటాడు. ఆ విధంగాను నిజానికి అసలు భయం అనేది ఏమీ లేదు. ఎలాగైతే వెలుగు వెనకాల చీకటి ఎలా ఉందో అలాగేంటంటే అసలు భయం అంటేనే భయం అనేది ఏమీ లేదు. అది తెలుసుకోవాలి. తర్వాత మనమే ఎప్పుడు కూడా అపరాధ భావం అని చెప్పేసి మనం ఉండక్కర్లేదు. ఎప్పుడు కూడా ఈ సృష్టిలో తప్పు అనేదే అసలు లేదు. నిజానికి చెప్పాలి అంటే అసలు నేను తప్పు చేశానేమో అన్న భావనే అసలు తప్పు. అందుకే అలాంటివి ఏమీ అక్కర్లేకుండా ఆ భావంతో ఉండాలి. నిజానికి స్వర్గం, నరకం అలాంటివి కూడా ఏమీ లేవు. ఎందుకంటే ఇందులో మనం ఎప్పుడు కూడా ఆ లోకాలకు వెళ్తే వాతావరణ పరిస్థితులు అనుసరించకపోతే ఈ జీవరాశులు కూడా ఒక మనుగడను సాగిస్తాయి. మనకి తెలియనంత మాత్రాన్ని ఆ ఊరు లేదు, ఈ ఊరు లేదు అనట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడో న్యూయార్క్ మహానగరం ఉంది, కానీ మనం చూడలేదు కదా, మనం అది లేదు అంటే ఎలా అనిపిస్తుంది? అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మనం చూడనివి, చూసినవి, ఇవి మనకి తెలియనట్టుగానే ఉండాలి. ఈ భయము పోతే కానీ ఈ ప్రేమ అనేది అందరికీ రాదు. ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. అది ప్రతి మనిషికి కూడా అవసరం. ఆ అవసరాన్ని బట్టి ఏంటంటే ఎంతో మంది ఏం చేస్తారు, ఈ పరిపూర్ణత సాధించడానికే ప్రయత్నం చేస్తారు. నిజం చెప్పాలంటే మనిషి పుట్టినప్పుడే పరిపూర్ణుడు. మనం దైవం బిడ్డలం కాబట్టి
అవేమి మనం ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదు. మానవుడిగా పుట్టడమే మన పరిపూర్ణత. అందుకే ఓషో ఏమంటాడు, యు ఆర్ బోర్న్ పర్ఫెక్ట్, యు నో నీడ్ టు బికమ్ పర్ఫెక్ట్. అంటే నువ్వు పుట్టుకతోటే పరిపూర్ణుడు, ఇప్పుడు మళ్ళీ పరిపూర్ణత్వం పొందడానికి అందులో ఏమీ లేదు అని చెప్తాడు. ఓకే, అలాగా అని చెప్తే అప్పుడే అసలు నిజం చెప్పాలంటే మనం అందరం దేవుళ్ళు బిడ్డలు అయినప్పుడు మనకి కూడా అదే ఉంటుంది తప్ప మనకి వేరే వచ్చేది ఏమీ ఉండదు. అందుకే నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏంటి అంటే ఇది ఇంకోలా అవ్వడం కాదు, ఉన్నట్టు జీవించడమే ఆధ్యాత్మికత అంటేను. అలాగే అందుకే ఏమన్నారు, ఈ దేహమే దేవాలయం అన్నారు. దీన్ని అందులో నివసించే జీవుడే దేవుడు. అందుకని దేవో దేవాలయ ప్రోక్తో దేవో దేవ సనాతన అని చెప్పారు కదా. భయం నుంచి దుఃఖం వస్తుంది. ఏదైతే ఉండాల్సింది లేదో అక్కడ భయం ఉంటుంది. ఈ ప్రేమ లేని చోట భయం ఎక్కువగా ఉంటుంది. ఎలాగైతే నెగటివ్ భావనలు భయంలోంచి ఉత్పన్నమవుతాయో అలాగే ఈ ప్రేమలోంచి కూడా అన్ని పాజిటివ్ భావనలు ఉత్పన్న అయితే ప్రేమ ఎక్కువగా ప్రేమతత్వం పెరుగుతుంది. అందుకని ఏంటంటే ప్రేమ మొత్తాన్ని దైవత్వాన్నే ప్రేమ అని చెప్పచ్చు. ఈ ప్రేమ అనేది నిజానికి మనం ఆత్మస్వరూపం. ఈ ఆత్మతత్వమే ప్రేమతత్వం. మీరు గమనించాలో లేదో, నేను అన్నప్పుడు మన గుండెల దగ్గర చేయి పెట్టుకుంటే మన చూపుడు వేలు హృదయ స్థానంలోకి వస్తుంది. హృదయ స్థానం ఎప్పుడైతే వస్తుందో అక్కడే ఆత్మస్థానం, అదే ప్రేమతత్వం. మీరు మీ హృదయం, మీ ఆత్మ, మీరు ప్రేమ స్వరూపులే. అంతేకాని ప్రేమ భావన అంటే ఏంటంటే ఒక తల్లి బిడ్డను ప్రేమించడం, ఒక తండ్రి కొడుకుని ప్రేమించడం, భార్య భర్తలు ఇలాగ ఒకళ్ళొకళ్ళు ప్రేమించడం. కానీ అవన్నీ అపరిమితం, అక్కడ పరిమితం లేదు. ఇప్పుడు పరిమితం ఎక్కడుంది అంటే ఒక భగవంతుడి దగ్గరదే పరిమితం. ఇవన్నీ కూడా అపరిమితాలు, ఈ ప్రేమలన్నీ కూడా అపరిమితం. అందుకని ఆ బిడ్డని ప్రేమిస్తున్న తల్లి బిడ్డను ప్రేమిస్తే పక్క వాళ్ళని కూడా అలాగే ప్రేమించలేదు కదా. అలాగే తండ్రి కూడా ఒక కొడుకుని ప్రేమించినట్టు పక్క వాళ్ళని ప్రేమించలేదు. అందుకని అవన్నీ అపరిమితాలు. ఇది ఒక్కటే ఈ భగవంతుడి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎవరి మధ్య ఉంటుంది అంటే అది అపరిమితం, బంధరహితం. అందుకని ఆశలకు కానీ స్వార్థాలకు కానీ అతీతమైంది. ఏ కారణం లేకుండా జనించేదే అదే కారణరహితమైన అన్కండిషనల్ లవ్, స్వచ్ఛమైన ప్రేమ. ఏ కారణం లేకుండా పుట్టుకొచ్చేది అంటే ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ విషయాన్ని కానీ దేన్ని కూడా ప్రేమించడానికి ఏ కారణము అవసరం లేదు. కారణం లేకుండా జనించేదే ప్రేమ. ఓకే, ఈ ప్రేమ అనేది దీనికి ఏదైనా సరే ఒకటే అర్థం ఏంటంటే ఈ ప్రేమించేది ఎవరు అంటే సృష్టి. సృష్టిలో మనకి అందరినీ ప్రేమిస్తుంది. జంతువు, వృక్షాలు ఏమైనా సరే సృష్టిలో మాత్రం ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. నెక్స్ట్ ప్రేమించేది ఎవరు అంటే మనమే. అంటే మనకి మనమే ప్రేమించుకోలేకపోతే అవతల వాళ్ళని ప్రేమ ఎలా ప్రేమించగలుగుతాం? అందుకని మనమే ఎంతో బాగా ప్రేమించుకోగలిగితే అవతల వాళ్ళకి ప్రేమ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం. అందుకని ముందు ఫస్ట్ చేసేది భగవత్ ప్రేమ, తర్వాత మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం. అలా ప్రేమించుకుంటే ఎప్పుడైనా సరే మీలో అపారమైన ప్రేమ పొంగి వస్తుంది. దీనికి ఏంటంటే మీరు ఇలాగే కనుక చాలా స్వచ్ఛంగా ప్రేమించుకుంటే పరిపూర్ణమైన ప్రేమకి సాక్షులై ఉంటారు. అప్పుడు సృష్టికి మీరే కేంద్రాలని మీకు అప్పట్లో అనిపిస్తుంది. కానీ క్రమక్రమంగా చుట్టుకున్నటువంటి తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా మనలో ప్రేమ లేకుండా మాట్లాడే మాటలు ఇవన్నీ విని ప్రేమ అనేది పక్కకి వెళ్ళిపోయి మరుగులు పడిపోయి అందులో భయం అనేది వచ్చింది. దాంతో ఏంటంటే ఎవరిని ఏమీ ప్రేమించకుండా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటున్నారు, మిమ్మల్ని మీరు బంధించుకోకుండా కేవలం హృదయం లేక ఆత్మ దానికి తెలిసింది అది కలిగి ఉంది కాబట్టి ఇవ్వగలిగింది ప్రేమ మాత్రమే. ఇక్కడ సందర్భంగా ఏంటంటే ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నారు. జీసస్ క్రైస్ట్ ఏం చేశారు? ఆయన్ని సిలువేశారు. అంటే ఆయనకి అయినా కూడా ప్రేమే. ఒక గులాబీ పువ్వు ఎంత చూస్తే ఎంత ప్రేమ వస్తుందో అలాగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రేమని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ భయం అనేది వీళ్ళందరూ ఇలా చేయడం వల్ల మనలో భయం ఎక్కువ అయిపోయింది, అంతే తప్ప ప్రేమ అనేది మరుగుపడిపోయింది. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ ప్రేమ ఏమి తెలియదు, అది స్వచ్ఛమైన ప్రేమ. అందుకే భగవత్ స్వరూపంలో అంటారు వాళ్ళని. అంతవరకు వాళ్ళు
ఇప్పుడు దేవుడి సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మొదట పసిపిల్లలు అయిపోవాలి అని చెప్పి జీసస్ క్రైస్ట్ చెప్తాడు. మనకి తెలిసింది చిన్నపిల్లల ప్రేమే. అందుకని దాన్ని బట్టి ఏంటంటే మనం ప్రేమని, హృదయంలో ప్రేమ ఎప్పుడు కూడా నిండి ఉండాలి. అంటే ప్రకృతి అంటే ప్రేమ, వికృతి అంటే భయం. అందుకని ఈ వికృతే మనలో ఎక్కువైపోయి ఈ ప్రేమ అనేది తక్కువైపోయింది. అందుకని ఈ ప్రేమని ఎవరికి బాగా వస్తుందంటే ఒక పసిపిల్లాడు, ఒక యోగి, వీళ్ళకే ఎక్కువ ప్రేమ ఉంటుంది. పసిపిల్లాడికి ఏంటంటే ఏమీ తెలియదు, వాళ్ళలో ఏ మాలిన్యాలు ఉండవు కాబట్టి మనిషిని ప్రేమిస్తాడు. అదే ఒక యోగి ఉన్నాడు అంటే యోగి కూడా తనలో తను రమించుకుంటాడు. అంటే తన ఆత్మలో తను రమించుకుని చిన్నపిల్లాడు అయిపోతాడు. అందుకని ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా చిన్న పిల్లాడు వాళ్ళే రమిస్తాడు కాబట్టి ఆయన కూడా ఇది. అందుకని పసిబాలుడికి ఆత్మజ్ఞానం తెలియని యోగి, ఆత్మజ్ఞానం తెలిసినటువంటి బాలుడు యోగి. అందుకని వీళ్ళిద్దరూ కూడా ప్రేమలో ఎక్కువగా ఇలా ఉంటారు. ఇంకపోతే స్వచ్ఛమైన ప్రేమ ఉండడం ఎలాగా, అది హృదయంలో మనలో పొదల చాటును దాగి ఉంది. దాన్ని వెలికి తీయాలి. ఎలా తీయాలి అంటే ఎప్పుడు కూడా దాన్ని వేరే ఎక్కడి నుంచో సాధించక్కర్లేదు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు మబ్బు పట్టాడు, సూర్యుడు అక్కడే ఉన్నాడు. కానీ సూర్యుడిని చూడాలంటే మబ్బు తొలిగితే సూర్యుడు కనిపిస్తాడు. అలాగే మన ప్రేమని ఎక్కడి నుంచో తెచ్చుకోకలేదు, మనలో ఆల్రెడీ ఉంది ప్రేమ. దాన్ని సాధన చేసి సాధించుకోవాల్సిన గత్యంతరం అలాంటివి ఏమీ లేదు. కొన్ని సంవత్సరాలు మర్చిపోయిన విషయాన్ని స్మరించుకుంటే చాలు. ఇప్పుడు ఇల్లు పరిశుభ్రంగా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, దుమ్ము అంతా తుడిచేస్తే శుభ్రంగా అయిపోతుంది. అలాగే మనలో కూడా దాన్ని పక్కకి తీస్తే ఆ ప్రేమ అనేది వస్తుంది. దీనికి ప్రేమ పెరగాలి అంటే ధ్యానం ఇంపార్టెంట్. ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే అందరూ తలో రకాలు చెప్పారు. ఈ ధ్యానం ఏంటంటే చిత్తవృత్తి నిరోధ, ఇలాగా అందరూ తలొకటి. ధ్యానం అంటే ఏం చేయకుండా ఉండడమే. అలాంటిది ఈ ప్రేమలోంచే శక్తిలోంచి శారీరకం, మానసికం, సాంఘికం ఈ సమస్యలన్నీ తొలగిపోతే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది విశ్వమై ప్రాణశక్తి కూడా ప్రేమే. ఎలాగైతే ఒక్కసారి అగ్గిపుల్లను ముట్టించాం అనుకోండి, అగ్ని జ్వాల రగిస్తుంది. అలాగే ఈ ప్రేమని కొంచెం చేయగానే అగ్ని జ్వాల రగిస్తుంది. మనం ఆ ప్రేమని చూపించాలి. అప్పుడు అందుకని దీన్ని ఈ ప్రేమ పొరాలి అంటే ఏం చేయాలి అంటే ధ్యానం చేయాలి. ధ్యానం ఎలా చేయాలి అంటే ఒక చోట కూర్చొని శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి పెట్టుకుని కళ్ళు మూసుకుని మీరు అడుగుతున్న సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలా వెళ్తున్నాయో గమనిస్తూ మధ్య మధ్యలో ఆలోచనలు వస్తే దాన్ని పక్కన పెట్టి మీరు ఆ శ్వాసను గమనిస్తూ చేసుకుంటూ ఉంటే ఆలోచన రహిత స్థితికి వెళ్తారు. ఆలోచన రహిత స్థితికి చేరుకుంటారు. అప్పుడు కనీసం మీ వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేస్తే, అది అన్ని నిమిషాలు సాధన చేయాలి. చేస్తే కనీసం మీ ఇష్టం, మీ అంతరాత్మ ప్రబోధాన్ని బట్టి అంతసేపైనా చేయొచ్చు. కానీ నిరంతరం ధ్యానం చేయడం వల్ల మనం మర్చిపోయిన ఆ పసితనపు హృదయాన్ని, ఆ ప్రేమను, దివ్యత్వాన్ని మనం తిరిగి పుంజుకోవచ్చు. ఇలాగే కొన్ని సాధనలు ఉంటాయి. అంటే ఈ ప్రేమ అది కూడా మనం చేయాలంటే దీంట్లో కొన్ని సాధనలు చేస్తే, అంటే ఈ ధ్యాన సాధనలు చేస్తూ ఉంటే మన ప్రేమ ఇంకా పొంగి పొరలుతూ ఉంటుంది. అది ఎలాగా అంటే ఫస్ట్ లో ఊపిరి నిండా గాలి తీసుకుని, గాలి పీల్చుకుని వదిలి అలా కూర్చుని కాసేపు ధ్యానం చేస్తాం. ధ్యానం చేస్తే మన హృదయ స్థానంలో అది ఎక్కడా కూడా అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన చేతిని హృదయ స్థానంలో ఉంచుకుంటే మనం ఏమీ అబద్ధం ఆడలేం కదా. అందుకే చూడు పెద్దలు ఏం చెప్తారు, చేతులు గుండె మీద వేసుకుని చెప్పు, నిజం చెప్పు అంటూ ఉంటారు. నిజం చెప్పు అంటే గుండెల మీద చెయ్యి వేసుకుంటే ఎవరు నిజమే తప్ప అబద్ధం చెప్పరు అన్నది అందరికీ అదొక పెద్దవాళ్ళ నానుడు అయిపోయింది. అలా అందుకని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఐ లవ్ మై సెల్ఫ్ అంటారు. అంటే ఏంటి, మీ హృదయంలో మీ కుడి చేయిని హృదయ స్థానంలో పెట్టి పైకి మీరు ఎలా చెప్పుకున్నా మీ మనసు తన ఉనికిని కాపాడడం కోసం మీతో అంగీకరించదు. అందుకని ఏం చేస్తుంది అది, ఒకవేళ మీలో కనుక ప్రేమ, నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నాను అని సాగిపోవాలి.
ఎప్పుడైతే అలాగా మనం 5 సార్లు 10 సార్లు అలా చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనలో మనకి ఆ ప్రేమ అనేది పొంగి పొరలుతుంది. అలాగే ఏంటంటే ఈ నిరాకార ధోరణి మనల్ని మనం ప్రేమించుకోకుండా మన బాగుని మనమే ఓర్వలేని విధంగా చేస్తుంది. దీంతో ఏమవుతుంది, ఎంత దాంతో పోరాడినా అది వ్యర్థమే అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు దగ్గరికి కృష్ణుడు రాయబారిగా వెళ్ళినప్పుడు అడుగుతాడు, దుర్యోధన, నువ్వు చేస్తున్నది అధర్మం అని నీకు తెలుసు, అయినా చేయడం అంత బాగుందా అని అడిగితే దుర్యోధను నవ్వుతూ ఏం చెప్తాడు, కృష్ణ, నేను చేస్తున్నది అధర్మం అని నాకు తెలుసు, అయినా చేస్తాను అంటే ఇంకా ఎవరు ఏమనగలరు అలాంటిది, అంటే తెలుసున్న వాడే అలా చెప్పినప్పుడు ఇంక ఏమి చేయలేము అని. అలాగేంటంటే ఆ అధర్మాన్ని నాకు తెలుసు అయినా చేస్తున్నాను అన్నాడు. అంటే ఆయన బుద్ధి అలాంటిది. ఈ నిరాకారం ధోరణి అనేది మనకి తెలుసు అది చెడు లేక నష్టం అని, అయినా కూడా అదే చేయమని మనల్ని ప్రోద్బలిస్తూ ఉంటుంది. మనం గమనిస్తే ఇప్పుడు సిగరెట్లు తాగడం, మందు తాగడం ఇవన్నీ కూడా తప్పని తెలుసు, అయినా ఎందుకు చేస్తున్నారు అంటే అది ఆ బుద్ధి అలా చేయిస్తుంది వాళ్ళ చేత. అందుకని ఇవన్నీ ధ్యానం మంచిది చేయండి అంటే గమ్ముని ఎవ్వరూ చేయరు. అదే వాళ్ళ ఉన్నతికి అనుమతిస్తుంది అదే అని చెప్తున్నా కూడా వినిపించుకోరు. అంటే ఎందుకు చేయరు అంటే ధ్యానం చేస్తే మంచి చేస్తే అంత గమ్ముని ఎవరికి ఎక్కదు. అదే చెడు అయితే వాళ్ళకి తెలుసుండి చెడు అని తెలుసు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తెలిసిన వాడికి చెప్పగలం, తెలియని వాడికి చెప్పగలం. తెలిసి తెలియని అజ్ఞానికి మనం చెప్పాలంటే చాలా కష్టం. అందుకని వాళ్ళకి ఏంటంటే చెప్పడం వాళ్ళంతటా వాళ్ళకి రావాలి. అదే ఇంకొక సాధన ఏంటి అంటే అద్దంలో మనని మనం చూసుకుని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని అలాగ మనం చెప్పుకుంటూ ఉంటే ముందుకు చెప్పడానికి కొంచెం భయంగా ఉంటుంది. వెళ్ళిన వెంటనే ఎవరు చెప్పలేరు. అలా కొంచెంసేపు ఉంటే నేను చెప్పుకోగలను అనేవాళ్ళు చెప్తారు. అలా చెప్పుకుంటే ఏమవుతుందంటే నిన్ను నువ్వే ప్రేమించుకోకపోతే అవతల వాళ్ళు నువ్వేం ప్రేమించగలుగుతావు. అందుకని ఎప్పుడు కూడా మనల్ని మనం ముందు ప్రేమించుకోవాలి. కానీ మన పెద్దలందరూ చిన్నప్పటి నుంచి కూడా నువ్వెందుకు పనికిరావు, ఇదంతా నీ వల్లే, అసలు ఏం చెప్తే నువ్వు వింటావు, ఇలా నెగటివ్లు ఎక్కువ పెట్టేయడం వల్ల వాళ్ళ మనసులో ఆ ప్రేమ పక్కకి వెళ్ళిపోయి ఈ భయం చోటు చేసుకుంది. ఇంకా మనం ఏం చెప్పినా తప్పే ఇంట్లోను అన్న ఇది వచ్చేస్తుంది పిల్లలకి. దాంతో ఏం చేస్తారు పిల్లలు కూడా, నేను ఎలా ఉంటే ఏంటి ఇలాగే అంటారు ఇంట్లోను అనుకుంటారు. అంటే ఏంటి వాళ్ళ సోల్లో చాలా బ్లాక్లు పడిపోతాయి. అయ్యో ఇలా అన్నారు కదా అని అవి అలా వాళ్ళు పెద్ద అవుతున్న కొద్దీ అవి పెద్ద అవుతాయి. అంటే ముందు ఆ బ్లాక్లు తీసుకుంటే వాళ్ళకి తప్పకుండా ఆ ప్రేమ ఉంది మనలో మూసుకుపోవడం వల్ల దాన్ని బయటకు తీయాలి అంటే ధ్యానం తప్ప ఇంక ఏది కూడా చెయ్యలేము. అందుకని ఎప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావు, అందరూ చూస్తే పిల్లల్ని ఏమంటారు, నువ్వు ఇంజనీర్ అయిపో, డాక్టర్ అయిపో, ఇది అయిపో, అంటే నువ్వేం చేస్తావు అని పిల్లలకి మనం అడిగేది ఏమి ఉండదు. వాళ్ళని మనమే బాగా ఎంకరేజ్ చేసి నువ్వు అది చేసే ఇది చేసే అంటాం. అది చెప్పి పోనీ అలా చేయిస్తారా, అది చేయించరు. నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వచ్చాక ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఇలాగ వాళ్ళని అంటుంటే చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఏంటి భగవత్ స్వరూపులు, వాళ్ళకి ఏం తెలుస్తుంది. అవి మనం వాళ్ళకి సరిగ్గా చెప్పగలిగితే, ఆ గైడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే వాళ్ళు కూడా చాలా ఎదుగుతారు. ఎందుకంటే మనలో చాలా శక్తి ఉంది, కానీ ఎవ్వరు కూడా ఆ శక్తిని బయటకు తీసుకోకుండా ఏం చేస్తున్నారు, అదంతా మూసుకుపోతోంది. ఓ ధ్యానం చేస్తే వాళ్ళకి ఎంతో శక్తి వస్తుంది. ఇప్పుడు ఎంతో మంది ధ్యానం చేస్తూ ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అంత శ్రద్ధగా చేస్తుంటే అవి ఎక్కడి నుంచో రావట్లేదు, వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళు పైకి తీసుకుంటున్నారు. అంత తీసుకుంటున్నప్పుడు నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పడానికి వాళ్ళకి ఎందుకు మొహమాటం ఏముంది. ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రేమించుకోవాలి. ప్రేమించుకుంటే అప్పుడు నిన్నుగా ప్రేమించుకుంటే మనం అప్పుడు గమనించాలి ఏం చేయడం ఏంటి అనేది. ఏదైనా సాధన చేస్తే ఏదైనా మనం సాధించవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఇంట్లో నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఏదో చేసావు ఇలా అంటుంటే ఇంకా వాళ్ళు కూడా ఇవన్నీ వెళ్ళడం లేదు. అందుకని ఇవన్నింటికి ఏంటంటే ఎవరు మనం కావాలి, మనం ఇవి ఎంచుకుని వచ్చాం తప్ప మన ఎవరు బలవంతంగా తీసుకొచ్చింది కాదు. ఈ తల్లి కావాలి ఇవన్నీ మనం ఎందుకు తెచ్చుకున్నప్పుడు ఏం చేయాలో మనకి తెలుసు. కానీ ఇక్కడికి వచ్చాక అన్ని మర్చిపోతాయి. ఈ ప్రాపంచిక విషయంలో ఉన్నాక ఏదో డబ్బు సంపాదన వీటిలో పడిపోయి మనం ఎందుకు వచ్చాం అన్నది మర్చిపోతాం.
అందుకని అవన్నీ కాకుండా వాళ్ళని ప్రేమతత్వం పెంచడానికి ప్రతి పిల్లలకి కూడా మనం ఆ ప్రేమని ఎలా పంచిపెట్టాలి అనేది చూడాలి. చూశాక ఇలా సాధన చేస్తుంటే ఆమెకి మీ పట్ల ముందు మీకు ప్రేమ వస్తుంది. మీ ప్రేమ వచ్చాక అప్పుడు మీరు నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, ఇలాంటివన్నీ చెప్పుకుంటే ప్రతి అవయవాన్ని ప్రతి భాగాన్ని అన్నింటినీ కూడా మనం ప్రేమించుకుంటే మిగతా వాళ్ళందరినీ ప్రేమ భావంతోనే చూస్తాం. మనకి ఏది ఉంటే అదే ఇస్తాం, మనకి ఏది వస్తే అదే పొందుతాం. మనం ఎవరి మీద ద్వేషం పెంచుకుంటే అదే వస్తుంది. అదే మీరు ప్రేమిస్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ప్రేమను పొందుతారు. అందుకని ఇలాంటిది నా మనసుని నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పి మన తల్లిదండ్రుల్ని, మన ఉపాధ్యాయుల్ని, మనం ఎవరు ఉంటే అందరినీ కూడా నేను ఎక్కడ పెరిగానో ఆ ప్రదేశాన్ని ఇవన్నీ కూడా నేను ప్రేమించుకుంటాను అనేది చెప్పుకుంటూ ఉంటే అప్పుడు మిగతా వాళ్ళందరితోటి కూడా మనం ప్రేమతోటే మాట్లాడతాం. అందుకని ఏంటంటే అలాగే ఎన్నో జన్మల్లో ఎన్నో జీవిత కోణాల్లో నుంచో ప్రయాణం సాగించాం, ఎన్నో అనుభవాల్ని గడించాం. అదే నా బుద్ధి. కొన్నింటిలో బుద్ధి ఏం చేస్తుంది, బుద్ధి వికసితమైందా లేదా చూసుకుంటాం. అన్ని జన్మల జ్ఞానాన్ని కూడా ప్రేమ శక్తి తట్టి లేపుతుంది. అది తట్టి లేపడప్పుడు నా బుద్ధిని నేను ప్రేమిస్తున్నాను, నా మనస్సుని నేను ప్రేమిస్తున్నాను, ఇవన్నీ చెప్పుకుంటేనే అందులో సృజనాత్మక శక్తి నాలోంచి కష్టాలు తెచ్చుకుని బయటకు వస్తుంది. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఈ శరీరం, మనసు, బుద్ధి అంతా కూడా ప్రేమమయం అయిపోతుంది. అంటే మొత్తం మన బాడీ అంతా కూడా ప్రేమమయంతో నిండి ఉంటుంది. అలా ఎప్పుడైతే ప్రేమమయంతో నిండి ఉంటుందో అప్పుడు మనకి ప్రేమతత్వం బాగా వస్తుంది. అంటే ఆత్మని, బుద్ధిని అందరినీ కూడా అన్ని ప్రేమించుకుని ఉంటుంది. తర్వాత ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు కూర్చుని నిన్నుగా ప్రేమిస్తున్నాను అని ఒకరికొకరు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే ప్రతి వాళ్ళకి భయం, సంకోచం అన్ని. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి సిగ్గు. అదే లవర్స్ అయితే నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమించుకుంటున్నాను ఇది చెప్పుకుంటారు. అదే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి మనసులో నుంచి రాదు, అసలు ఆ ఉద్దేశమే రాదు. ఏమనుకుంటారో, మొహమాటం, సిగ్గు, భయం. అదే కోపం, ద్వేషం అనుకోండి 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. వాళ్ళంటే నాకు ఎంత కోపం ఇలాంటివి చెప్తాం. అలా కాకుండా మనం అందరికీ కూడా మన ప్రేమ తత్వాన్ని ఎంత పెంచగలిగితే అంత మనకి ప్రేమ మనలో వస్తుంది. ఏ మనిషి అయినా సరే మొదట ఎప్పుడు కూడా ప్రేమ ఉంది అని ఎవరికైతే తెలుస్తుందో, నీలో ఎంత ప్రేమ ఉంది అనేది ఎవరైనా సరే చూచి చెప్పక్కలే. ఇక్కడ టోకన్ రాళ్ళు ఏమి ఉండవు. నీ ప్రేమ అనేది అన్కండిషనల్ లవ్ ఎలా పంచితే. ఇప్పుడు పత్రిజీ గారికి ఏం కావాలి, ఆయన ఎక్కడెక్కడో బస్సులు ఇవి అన్ని కష్టపడి ఈ ప్రేమ పంచడానికే కదా వెళ్ళారు. ధ్యానం అంటూ ఎంతో మందికి చెప్పారు. ఆయన లక్ష్యాన్ని అసలు ఇంకా ఆయనకి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా ఆయన వెళ్ళి ఇంత మందికి చెప్పారు. ఎందుకంటే ఆయనలో అంత ప్రేమతత్వం ఒరిగి ఉంది కాబట్టి, అంతమంది కూడా ఇలా ఉండాలి అనుకున్నారు కాబట్టి ఆయన అలా చెప్పగలిగారు. అలాగే కూడా ఇప్పుడు అయ్యప్ప స్వామి ఉన్నారు, ఇది పాలని వెళ్ళి తల్లికి వైద్యం కోసం తెచ్చారు. అలాగే ప్రహ్లాదు ఏం చేశాడు, విషాన్ని మింగారు. ఇవన్నీ ప్రేమ తత్వంతో మింగారు కాబట్టి ఏం అవ్వలేదు వాళ్ళకి. అంటే అదే ప్రేమతత్వం ఉంటే మిరాకిల్స్ ఏవైనా జరుగుతుంది. అదే ఒకరి మీద ద్వేషం ఉంటే మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం, మన చుట్టుపక్కల వాళ్ళని పాడు చేస్తాం. ఇంతమందిని పాడు చేస్తే ఒక్క పాలలో ఒక విషపు చుక్క వేస్తే ఎంత ఇదైపోతుందో అలాగా మనలో ఒక్క ద్వేషం పుట్టు వచ్చింది అంటే ఇంకా అసలు ప్రేమతత్వం అనేది పూర్తిగా చచ్చిపోతుంది. అందుకే నువ్వేమి భావిస్తావో అదే వస్తుంది నీకు. అందుకని దాని గురించి ఆలోచించి అందరినీ ప్రేమించడం నేర్చుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రేమ మార్గమే కనిపిస్తుంది. అంతే తప్ప ఇప్పుడు పంచభూతాలని అన్నింటినీ కూడా మనకి ఇన్ని ఇస్తున్నాయి. పంచభూతాలు ఇవన్నీ కూడా మనకి సృష్టిలో మనకి ఎవరు ఏమి ఇస్తున్నారు, అన్ని భగవంతుడు తెచ్చాడు. కాబట్టి ఇప్పుడు తల్లి పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అలాగే భగవతత్వం ప్రపంచం అంతా ఉంది కాబట్టి ఆ సృష్టి మనకి అన్ని ఇచ్చి మనం ఏది వెతుక్కోకలేకుండా చూస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, అసలు నిజంగా సకల సంపదలు ఉన్నాయి ప్రపంచంలో, కానీ మనం పక్కన పెట్టేసి బేదర్కం అనుభవిస్తున్నాం. ఎందుకంటే ఇవ్వాల్సింది తీసుకోవట్లేదు. ఎందుకంటే కోపం, ద్వేషం ఇవన్నీ ఎక్కువైపోయి మీరు ఏమీ తీసుకోవట్లేదు. అందుకని మీరు అన్నిటికీ కూడా నెగటివ్స్ మానేసి పాజిటివ్ గా మాట్లాడి, నేను ధ్యానం చేస్తాను, ఇతరులకి ధ్యానం బోధిస్తాను, నేను సజ్జన సాంగత్యం చేస్తాను, నేను స్వాధ్యాయం చేస్తాను, ఎన్ని పుస్తకాలు అవి చదువుతాను,
నాకు ఏమైనా సరే నేను చాలా సహనశీలిని. ఇలాంటివన్నీ మనం రోజు అనుకుంటూ ఉంటే మనకి అవన్నీ కూడా ప్రేమ తత్వం అంటే ప్రే ద్వేషాన్ని కూడా ప్రేమగా మార్చుకోవచ్చు. ఈ ద్వేషం ఉంది నాకు ఇది అనుకుంటే నేను చక్కగా పాడతాను, నేను చక్కగా అన్ని పనులు చేయగలను, నేను ఏది ఇచ్చినా నిర్వహించగలను, ఐఎమ్ లెజెండ్, ఇలాగ అనుకుంటూ ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం. అలాంటివి చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఎన్నో సుగుణాలు మనలో ఉన్నాయి, అవన్నీ బయటికి వస్తాయి. మీ ద్వేషాలు ఒక్కటే మన అరిషడ్ వర్గాలు పక్కన పెట్టామంటే ప్రేమతత్వం ఒక్కటే మొత్తం నిండుకుని ఉంటుంది. అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి ఎవరిని చూసినా వాళ్ళ ప్రేమే కనిపిస్తుంది. ఎవరైనా మనల్ని తిట్టినా ఏం చేసినా పక్కకి వెళ్ళిపోవడం తప్ప మనం వాళ్ళని ఏదో అనాలని అనిపించదు. ఓకే, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు, అందుకని మనకి ఇవన్నీ కాదు అనేది మనకి తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ప్రతి మనిషిని అంటే మనని మనమే ఉద్ధరించుకోవాలి, అంతేకాని ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరు. అలాగే ఎవరో తిట్టారు కదా అని చెప్పి మనం కూడా వాళ్ళని తిడితే ఒకళ్ళ మీద ఒక పగ ద్వేషాలు ఇవే ఉంటే ఇంకా శాంతి అనేది ఎక్కడ ప్రపంచంలోనే ఉండదు. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళని కూడా మీ ప్రేమతత్వం ఎంత ఉంది అనేది మీరు ఒకసారి పరీక్షించుకోవాలి. మిమ్మల్ని మీరు ఏ మనిషికి వాళ్ళే పరీక్షించుకోవాలి. ఎవరు వచ్చి నీకు ప్రేమ ఉందా అని ఎవరు అడగరు. నీ ప్రేమతత్వాన్ని నువ్వే పెంచుకోవాలి. ఒకవేళ నీకు భయంతోటో ఆందోళనతోటో కోపంతోటో ఉంటే ఆ భావాన్ని కూడా ప్రేమతత్వంగా మార్చుకోవాలి. అలాగే నీ హృదయం ప్రేమతో నిండాలి అని మీరు సంకల్పించుకోవాలి. ఇప్పుడు ఎవరు కూడా నువ్వు ఇలా చేయి అలా చేయాలి, ఎవరికి వాళ్ళే వాళ్ళు ఆలోచించుకుని నేను అందరినీ ప్రేమించాలి అనేది మీరు ఒక భావన పెట్టుకోవాలి. నేను ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి అనేది మీరు అనుకుంటూ ఉంటే ఇవాళ అప్పుడు మీరు చేయలేరు అనుకోండి, సృష్టిని హెల్ప్ అడగండి. సృష్టి మీకు చేయడానికి ప్రతిదీ చేయడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు మీరు సృష్టిని నాకు సహాయం చెయ్యి అని అడిగితే తప్పకుండా వస్తుంది. మీరు నీటి పొట్టు అయితే ఆ సృష్టి ఏంటి? మహాసముద్రం. ఆ సముద్రంలో మనం పోరాడి గెలవడం అసాధ్యం, మనం చేయలేం. కాబట్టి ఆ మహాసముద్రమే మీకు అసాధ్యాలు కూడా సుసాధ్యాలు చేసి మీకు మిమ్మల్ని ఎంత ప్రేమగానో చేస్తుంది. అందుకని భగవంతుడు ఒకసారి ఒక ఆయన ఎవరో వెళ్ళిపోతూ ఉంటే నేను ఆయనకి సాయం చేయాలి అనుకుంటాడు భగవంతుడు. ఈ వెనకాలే వెళ్తుంటే ఆయన వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే అందరూ రావయ్యా ఇలా వెళ్దాం అంటే అదే నన్ను భగవంతుడు వచ్చి రక్షిస్తాడు అంటాడు. అలాగే కూర్చుంటాడు. అలా ఇద్దరు ముగ్గురు అడిగితే ఎక్కడికి వెళ్ళడు. అప్పుడు ఆఖరికి భగవంతుడినే అడుగుతాడు, నేను ఇంత నీ పూజ చేస్తున్నా, నువ్వు నన్ను ఎందుకు రక్షించలేదు? నేను ఎన్నో విధాలుగా వచ్చాను, నువ్వే రాలేదు అంటే మురిగిపోయాడు, చచ్చిపోయాడు. అంటే మనం ఎప్పుడు కూడా సృష్టి భగవంతుని మాట వింటే మనం నిష్కామంగా మనం ఏ పని చేసినా భగవంతుడు ఎప్పుడు మనతోటే ఉండి మనని కాపాడుతూ ఉంటాడు. మనమేమనుకుంటాం, ఈవేళ ఈ ఉద్యోగం నా వచ్చింది, నేను ఎంత చదువుకున్నాను, ఏదో ఇచ్చేసరికి అహంకారం పెరిగిపోతుంది తప్ప ప్రేమతత్వం కిందకి వెళ్ళిపోతుంది. అందుకని భగవంతుడు కూడా ఎప్పుడు మన ప్రేమతత్వంలో ఉంటే మీకు ప్రతి చోట చూస్తూనే ఉంటారు. మీరు అది చేయకపోతే ఒక 2 దెబ్బలు వేస్తాడు, అక్కడికి దిగిపోయాక మళ్ళీ లేపుతాడు. ఎందుకంటే దేవుడు అందరినీ ఒకలాగే చూస్తాడు, నిన్ను ఒకలాగా ప్రేమించిన వాళ్ళని ఒకలాగా చూడడు. కానీ మనలోనే ఆ భేద భావాలు ఉంటాయి. కాబట్టి అవి మనము అలాంటివన్నీ తగ్గించుకుని మనం ప్రేమ తత్వంతో అందరినీ చూస్తూ ఉంటే ఏదైనా సరే మనం అడిగాము అంటే అందరూ ఇస్తారు. అలాగే జీసస్ క్రైస్ట్ ఏమంటాడు? అడుగుడి ఇవ్వబడును అంటాడు. అలాగే చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా కూడా సృష్టిని ఏదైనా సహాయం కోరితే వెంటనే మార్గాలు తెరుచుకుంటాయి. మనకి మనం మంచిగా మాట్లాడితే మంచి మార్గాలే తెరుచుకుంటాయి. అందుకని ఎప్పుడు కూడా ప్రతి మాట పాజిటివ్ గా ఉండాలి. నెగటివిటీ అనేది పోతే మనకి అసలు ఇంకా ఈ హృదయంలో ప్రేమ భావనే నింపి ఉంటుంది తప్ప ఈ సృష్టిలో అందరూ ప్రేమిస్తే అసలు ప్రపంచం ఎంత ఇదిగా ఉంటుంది. అందుకని అందరూ అలా ఉండరు. కానీ మనం నేర్చుకున్నందుకు ఇందులోకి ధ్యానంలోకి అది వచ్చినందుకు మనం అందరినీ ప్రేమించడం ఇవన్నీ సాధన చేయాలి. సాధన చేస్తే తప్పకుండా ప్రేమ అందరిలోనూ ఉంటుంది. ఇలా అన్ని విధాలుగా పైన చెప్పాను కదా, అవన్నీ కూడా మనం కొన్ని సాధనలు చేస్తుంటే మనలో కూడా ఏదో కొత్త సాధన తోస్తుంది. అంటే ఇవన్నీ చూసుకుని మనం కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన వస్తుంది. అప్పుడు దాన్ని మనం అనుకూలంగా తీసుకుని ఆ సాధన కూడా మనం చేస్తూ ఉంటే వెంటనే మనకి దాన్ని ఆచరణలో పెట్టి మనం చేస్తే ఆ ప్రేమతత్వం
మనలో నిండుకుంటుంది. ఇలా ప్రేమను సాధన చేస్తూ మన సర్వస్వాన్ని కూడా ప్రేమతోటే నింపుకుని ప్రేమమూర్తులైపోవాలి. అలా వెళితే అప్పుడు మనలో ఉన్నటువంటి ప్రేమ ప్రసరించి ఇతరుల్ని ప్రేమతో స్పృశించి ఈ భూమండలం అంతా ప్రేమమయంగా అవించి లోక కళ్యాణంలో మనందరం కూడా పాత్రధారులు కావాలి. ఇది ప్రేమతత్వం. ఈ భూమండలాన్ని ప్రక్షాళన చేయగలటువంటి రక్షించగల శక్తి ప్రేమకి తప్ప దేనికి లేదు. ఎవరైనా సరే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకుంటున్నా కూడా ప్రేమతో గెలవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నువ్వంటే నువ్వు అనుకుంటే వచ్చేది అక్కడ ద్వేషం, పగ తప్ప అవేమీ ఉండవు. అందుకని ఎప్పుడు కూడా మనిషిని ప్రేమ తత్వంతో ఎలాంటి వాళ్ళనైనా జయించవచ్చు. అందుకని ఇలాంటివన్నీ జయించి అందరిలో ప్రేమతత్వం బాగా నింపుకుంటారని పత్రిజీ గారు ఇచ్చిన సలహాలను పాటిస్తూ అందరూ ప్రేమతత్వంతో ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి నమస్కారం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, విశాలాక్షి గారికి, లక్ష్మీ మేడం గారికి, సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.